రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ముంచుకొస్తున్న ముప్పును ముందే హెచ్చరించిన ఈ తెలివిలేని కాంగ్రెస్ సర్కారుకు తలకెక్కలేదని నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టొద్దని మొత్తుకున్న విషయం తప్ప విషయం లేని ముఖ్యమంత్రి వినిపించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్ల ముందే పచ్చని పంటలు ఎండుతున్నాయని వ్యవసాయ శాఖ సమర్పించిన ప్రాథమిక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. ఓవైపు రుణమాఫీ, పెట్టుబడి సాయం అందక అన్నదాత అల్లాడుతున్న సమయంలో గోరు చుట్టు మీద రోకలి పోటులా పంటలు ఎండడంతో రైతు బతుకు ఆగమైందన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ కక్షగట్టి తెచ్చిన కరువు కాబట్టి రైతులను ఆదుకునే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదే అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఎండిన ప్రతి ఎకరానికి వెంటనే 25,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తే రైతులతో కలిసి కాంగ్రెస్ సర్కారు భరతం పడతామని హెచ్చరించారు.